దైవశక్తి అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనములు. దైవశక్తి అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు భూకంపమును గురించి మనం నేర్చుకోబోతున్నాం. భూకంపము, ఎర్త్ క్వేక్. భూమి మీద నివసిస్తున్న వారందరికీ కూడా భూకంపమును గూర్చి తెలియాలి. భూకంపమును గూర్చి అవగాహన ఉండాలి. మనం ప్రత్యక్షంగా భూకంపమును ఇప్పటి వరకు చూచి ఉండకపోయినా భూకంపం అనేది చాలా భయంకరమైనది. ఈ ప్రపంచానికి భూకంపమును గూర్చి ఇంకా తెలియదని చెప్పాలి. అందుకే దైవశక్తి అనేటువంటి కార్యక్రమంలో భూకంపమును ఒక అంశముగా ఎంచవలసి వచ్చింది. ప్రియులారా, నేటి సమాజానికి భూకంపమును గూర్చి ఎంతవరకు తెలుసు? శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగభివృద్ధిని సాధిస్తున్నారు, ఇంకనూ పరిశోధనలు చేస్తున్నారు. అయితే భూకంపమును గూర్చి శాస్త్రులకు కానీ సామాన్యులకు కానీ ఎంతవరకు తెలుసు? అక్కడక్కడ మనము ఈ వార్తలను అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఫలానా చోట భూకంపం వచ్చింది, ఇంత నష్టం జరిగింది, ఇంతమంది ప్రాణాలను కోల్పోయారు, మరలా వారికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కువగా జపాన్ వంటి దేశాలు, ఫిలిప్పీన్స్, అలాగే ఇండోనేషియా వంటి దేశాలు, దీవుల సముదాయంగా ఉన్నటువంటి దేశాలలో ఈ భూకంపాలను గురించి ఆ వార్తలను మనం వింటూ ఉంటాం. అలాగే దీవులు కాకపోయినను ఆఫ్రికా ఖండంలోను, ఐరోపా ఖండంలోను, అమెరికాలోను, ఇటు ఆస్ట్రేలియాలోను, ఆసియాలో కూడా అనేక చోట్ల భూకంపాల యొక్క వార్తలను మనం గతంలో విన్నాం. భూకంపమును గూర్చి ఈ ప్రపంచ మానవాళికి ఇప్పటి వరకు తెలిసినది ఎంత అంటే, భూకంపము అనేటువంటి మాట వినగానే వెంటనే అందరికీ గుర్తొచ్చేది, అందరూ ఆలోచించేది భూకంపము యొక్క తీవ్రత ఎంత. భూకంపం యొక్క తీవ్రత ఎంత? మ్యాగ్నిట్యూడ్. ఎర్త్ క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? భూకంపము యొక్క తీవ్రతను బట్టి నష్టాన్ని మనం అంచనా వేయచ్చు. ఆ తీవ్రత అంకెలలో మనకు కనిపిస్తుంది. సహజంగా అప్పుడప్పుడు మనం భూకంపములను గురించి వార్తల్లో వింటున్నప్పుడు 5, 6, 7 అనేటువంటి ఆ తీవ్రత యొక్క సంఖ్యలను మనం వింటూ ఉంటాం. పాయింట్లలో కూడా చెబుతూ ఉంటారు. 5.5, 6.7, 7.2 ఇలా చెబుతూ ఉంటారు. ఇంతవరకే ఈ సమాజానికి తెలుసు భూకంపం అనగానే దాని తీవ్రత ఎంత. ఇక సెస్మోగ్రఫీ గురించి సెస్మాలజిస్టులను మనం అడిగినప్పుడు, అంటే భూగర్భమును గూర్చి పరిశోధనలు చేసేటువంటి శాస్త్రవేత్తలను అడిగినప్పుడు వారు ఇంకా కాస్త ముందుకు వెళ్ళి భూకంపం ఎలా వస్తుందో పరిశోధనలు చేస్తున్నామని చెబుతూ ఉంటారు. వారు చెబుతున్నటువంటి మాటలు మనం వింటున్నప్పుడు భూగర్భంలో పలకలు సర్దుకుంటున్నాయని, ప్లేట్స్ ఉంటాయి, ఆ ప్లేట్స్ సర్దుకుంటున్నాయని, వాటి వలన భూకంపాలు వస్తున్నాయని వారు చెబుతూ ఉంటారు. భూకంపం భూమి మీద వస్తే భూకంపం, అదే భూకంపం సముద్రంలో వస్తే, అంటే సముద్రపు నీటి అడుగు భాగాన కూడా భూమి ఉంటుంది కనుక సముద్రంలో వస్తే అది సునామీ. సముద్రంలో భూకంపం వస్తే అది సునామీ, భూమి మీద వస్తే అది భూకంపం. భూకంపం ఎడారిలోను, అడవులలోను, పర్వతాలలోనూ ఒకవేళ వస్తే నష్టం యొక్క తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. జనావాసాలలో వస్తే, ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఒకవేళ భూకంపం వస్తే చాలా నష్టం జరుగుతుంది. ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది, ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరుగుతుంది. గతంలో ఎన్నో ఉదాహరణలు ఇలాంటి భూకంపాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనం తెలుసుకున్నాం, చరిత్రలో ఉన్నాయి. ప్రియులారా, ఈ భూకంపమును గూర్చి లోకం చెప్పినటువంటి వివరణ, లోకం చెప్పినటువంటి ఉదాహరణలు ముందుగా మనం చూద్దాం. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి సంగతుల దగ్గరకు మనం అందరం వెళదాం. మొట్టమొదట లోకరీతిన భూకంపం దీనిని గురించినటువంటి వివరణ అనగానే దాని తీవ్రతను మొట్టమొదట లెక్కిస్తారు, అందరికీ తెలియజేస్తారు. భూకంపం యొక్క తీవ్రత
రెక్టర్ స్కేల్ మీద తెలియజేస్తారు. రెక్టర్ స్కేల్ అంటే ఏమిటి? 1935 సంవత్సరంలో చార్లెస్ రెక్టర్ అనేటువంటి వ్యక్తి భూకంప తీవ్రతను లెక్కించాడు. అప్పటి నుంచి కూడా రెక్టర్ స్కేలుగా అది పరిగణనలోనికి తీసుకునబడింది. ఇప్పటికీ అది ప్రాచుర్యంలో ఉంది. భూకంపం వచ్చినప్పుడు దానిని లెక్కించినప్పుడు, ఆ మ్యాగ్నిట్యూడ్ చూచినప్పుడు, దాని తీవ్రతను లెక్కించినప్పుడు దానిని రెక్టర్ స్కేల్తో కొలిచి అందరికీ తెలియజేస్తారు. రెక్టర్ స్కేల్ ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఈ పట్టికను చూడండి. రెక్టర్ స్కేల్లో భూకంపం యొక్క తీవ్రత ఎంత ఉంటే దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది, ఎన్నిసార్లు ఇది ఇప్పటి వరకు వచ్చింది, వస్తుంది అనేటువంటి ఒక అంచనా ఈ పట్టికలో మనం చూడగలం. భూకంపం యొక్క తీవ్రత 4 నుండి 4.9 ఈ మధ్యలో కనుక ఉంటే, రెక్టర్ స్కేల్ మీద 4.0 నుండి 4.9 వరకు కనుక ఉంటే దీనిని లైట్ ఎర్త్ క్వేక్ అంటారు. అంటే లైట్గా వచ్చింది, భూకంపం యొక్క తీవ్రత లైట్గా ఉంది. 4 నుండి 4.9 వరకు రెక్టర్ స్కేల్ మీద పరిగణింపబడేటువంటి భూకంపం సుమారుగా ఈ ప్రపంచంలో రోజుకి 17 సార్లు అక్కడక్కడ వస్తూనే ఉంటుంది అని అంచనా వేశారు. అలాగే తర్వాత ఇంకా కాస్త ముందుకు వెళితే 5 నుండి 5.9 వరకు రెక్టర్ స్కేల్ మీద 5 to 5.9 ఈ స్కేలులో ఒకవేళ ఈ తీవ్రతలో భూకంపం కనుక సంభవిస్తే దీనిని మోడరేట్ ఎర్త్ క్వేక్ అంటారు. అంటే ఒక మాదిరిగా భూకంపం వచ్చింది. ఇలాంటి భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా రోజుకు 2 కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో రోజుకు 2 సార్లు భూకంపం వస్తూ ఉంటుంది. ఇక ఇంకా కాస్త తీవ్రత పెంచితే 6 నుండి 6.9 6 to 6.9 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్ క్వేక్ కనుక సంభవిస్తే దానిని స్ట్రాంగ్ ఎర్త్ క్వేక్ అంటారు. అంటే ఇది కాస్త భయంకరమైనది, చాలా నష్టం జరుగుతుంది. 6 to 6.9 స్ట్రాంగ్ ఎర్త్ క్వేక్స్ ఇవి ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 120 సార్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంచనా వేశారు. ఇక తరువాత 7 to 7.9 ఇది మేజర్ ఎర్త్ క్వేక్. అంటే ఇది చాలా భారీ నష్టాన్ని మిగులుస్తుంది. 7 to 7.9 మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఎర్త్ క్వేక్స్ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఆయా చోట్ల 18 సార్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళితే, తీవ్రత పెంచుకుంటూ వెళితే 8 to 9.9 ఇది గ్రేట్ ఎర్త్ క్వేక్. అంటే 8 దాటింది అంటే, ఎర్త్ క్వేక్ యొక్క తీవ్రత 8 అనేటువంటి సంఖ్యను దాటింది అంటే అది గ్రేట్ ఎర్త్ క్వేక్ కింద చెప్పాలి. 8 to 9.9 గ్రేట్ ఎర్త్ క్వేక్స్ ఇవి 20 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత కూడా ఎర్త్ క్వేక్ యొక్క సంఖ్య ఉంది మనకి 10+, అంటే 10కి మించినటువంటి ఎర్త్ క్వేక్. దీనిని మిటియారిక్ ఎర్త్ క్వేక్స్ అంటారు. ఇవి ఇప్పటి వరకు జరిగినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ జరిగితే అక్కడ ఉన్నటువంటి, చుట్టూ ఉన్నటువంటి మనుషులు తట్టుకోలేరు. ప్రియులారా, యుఎస్ జియోలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ వారి ద్వారా ఈ యొక్క పట్టిక మనకు లభించింది. వారి అంచనాలతో కూడినటువంటి పట్టిక ఇప్పుడు మనం చూసాం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి భూకంపాలన్నింటిలో తీవ్రమైనటువంటి భూకంపం ఏంటంటే గ్రేట్ చిలియన్ ఎర్త్ క్వేక్. ఇది మే 22, 1960 సంవత్సరంలో వచ్చింది. మే 22, 1960 సంవత్సరంలో జపాన్, ఫిలిప్పీన్స్, హవాయి దీవులు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం యొక్క తీవ్రత ఎంతో తెలుసా? 9.5. సుమారు 6,000 మంది ఈ భూకంపం మూలంగా చనిపోయారు 1960లో. అప్పుడు జనాభా తక్కువ. 1960 సంవత్సరం మే 22న గ్రేట్ చిలియన్ ఎర్త్ క్వేక్ అనేటువంటి దాన్ని మనం చూడగలం. అది సంభవించింది. దాని యొక్క తీవ్రత 9.5. ఇప్పటి వరకు రికార్డ్ అయినటువంటి ఎర్త్ క్వేక్స్ అన్నింటిలో, భూకంపాలన్నింటిలో ఇది అత్యంత తీవ్రమైనటువంటి శక్తి కలిగిన భూకంపం, రికార్డ్ అయినటువంటి వాటిలో. ప్రియులారా, భూకంపం మీద ఈ ప్రపంచానికి తెలిసినటువంటి సంగతి
ఇంతవరకు మీరు నేర్చుకున్నారు, విన్నారు. భూకంపం చాలా ప్రమాదకరమైనది. భూకంపం వలన, భూమి కంపించుట వలన, మనం నివసిస్తున్నటువంటి మన కాళ్ళ క్రింద ఉన్నటువంటి భూమి కంపించుట వలన అది మన మనుగడకే ప్రమాదం, మన నివాసాలకు ప్రమాదం, ఆస్తికి నష్టం. భూకంపాలను ఎవ్వరూ అడ్డుకోలేరు, భూకంపమును ఎవరు తట్టుకోలేరు. కనుక ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చేటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం, దీనిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడింది? అసలు భూకంపమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఉందా? దేవుని జ్ఞానంలో భూకంపమును గూర్చి కనిపిస్తుందా? లోకశాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలు ఈ సంగతులను మనకు నేర్పిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు భూకంపమును గూర్చి మనకు ఏ సంగతులను నేర్పిస్తున్నాయి? మానవునికి ఎటువంటి జ్ఞానం ఉండాలని ప్రబోధిస్తున్నాయి? ఈ పాఠ్యభాగంలో మనం నేర్చుకుందాం. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఒకానొక సందర్భంలో దేవునిని కీర్తిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. భూకంపమును గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా 18వ అధ్యాయము 7వ వచనంలోనూ ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. వాటిని దేవుని గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వనకెను, ఆయన కోపింపగా అవి కంపించెను. అలాగే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వనకెను, ఆయన కోపింపగా అవి కంపించెను. భూకంపము అనగానే పరిశుద్ధ గ్రంథంలో ఏం కనిపిస్తుందో చూడండి. కారణం కనిపిస్తుంది. భూకంపానికి ఎలాంటి స్కేలు వాడాలని కానీ, భూకంపం వచ్చిన తర్వాత ఎలా సహాయక చర్యలు చేసుకోవాలని కానీ ఇలాంటివి కాదండి. భూకంపము ఎందుకు వస్తుంది, భూకంపమును ఎలా నివారించాలి, ఈ రెండింటికి ఈ లోకంలో ఇప్పుడు సమాధానాలు ఉన్నాయా? భూకంపం ఎందుకు వస్తుంది, భూకంపమును ఎలా నివారించాలి. ఎందుకు వస్తుంది అనగానే పలకలు సర్దుకుంటున్నాయని చెప్పకండి. పలకలు ఎందుకు సర్దుకుంటున్నాయి, ప్లేట్లు ఎందుకు సర్దుకుంటున్నాయి? ప్లేట్లు సర్దుకోవడం వల్ల భూకంపం వస్తుంది అంటున్నారు. అసలు ప్లేట్లు సర్దుకోవడం అనేటువంటి ప్రక్రియ ఎవరి వలన జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఆ ప్లేట్లు సర్దుకోవడం అనే ప్రక్రియను ఆపడం ఎలా? పరిశుద్ధ గ్రంథము జీవమునిచ్చే పుస్తకం అండి. మనుష్యుల ప్రశ్నలకు చక్కని సమాధానములను అనుగ్రహించే పుస్తకం అండి. అందుకే భూకంపము అనగానే ఎందుకు వస్తుందో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దావీదు మహాభక్తుడు రాశాడు. కీర్తనలలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఆయన రాసిన కీర్తన, పర్వతముల పునాదులు అదిరిపోతున్నాయి, భూమి కంపిస్తోంది, ఎందుకు అనగానే ఆయన కోపించెను. ఆయన కోపించెను అంటే దేవుని కోపము, భూమి కంపము. దేవుడు కోపిస్తున్నాడు, భూమి కంపిస్తుంది. దేవుడు కోపిస్తున్నారు, పర్వతములు అదిరిపోతున్నాయి. అంటే భూకంపమునకు డైరెక్ట్ రిలేషన్ ఉందన్నమాట, ప్రత్యక్ష సంబంధం ఉందన్నమాట. దేనికి? దేవుని కోపానికి. దేవుని కోపానికి. ఎవరైనా ఈ ప్రపంచంలో ఈ మాటలు తెలియజేశారా? లోకశాస్త్రాలలో చార్లెస్ రెక్టర్ కానీ, ఇంకా మరెవరైనా శాస్త్రవేత్త కానీ, సెస్మాలజిస్టులు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాటను తెలియజేశారా? దేవుడు కోపించగా భూమి కంపిస్తుంది. దట్స్ ఫైనల్, దట్స్ రియల్, దట్స్ ద ట్రూత్. దేవుడు కోపిస్తే భూమి కంపిస్తుంది. ఆధారం పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడాలి. కీర్తనలు 18వ అధ్యాయం 7వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. దేవుడు కోపిస్తే భూమి కంపిస్తుంది. దేవుడు ఎందుకు కోపిస్తాడు తెలుసుకుందాం. ఉండే కొద్దీ, వివరణలోనికి వెళ్ళే కొద్దీ మనం నేర్చుకుందాం. ఈ పాఠ్యభాగంలో మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు కోపించగా భూమి కంపిస్తున్నది అని మనకు ఒక నిర్ధారణ రావాలి.
ఇది నిజమేనా? ప్లేట్లు సర్దుకుంటున్నాయని సెస్మాలజిస్టులు చెబుతున్నారు. ప్లేట్లు సర్దుకోవడం అనేటువంటి ఈ ప్రక్రియ దేవుని కోపానితో ముడిపడి ఉందా? ఆలోచన చేయాలి. దేవుడు ఈ భూమిని సృష్టించాడు. ఆకాశములు ఆయన మాట వలన సృష్టింపబడ్డాయి. ప్రపంచములు ఆయన వాక్యము వలన నిర్మాణమయ్యాయి. ఆయన కోపిస్తే ఆయన చేసినటువంటి ఈ సృష్టి కదలదా, కంపించదా, నాశనమవ్వదా? ఆయన కోపిస్తే, ఆయన సంతోషిస్తే ఫలాన్నిస్తుంది, ఆయన కోపిస్తే వణికిపోతుంది. ఆయన సంతోషిస్తే ఫలాన్నిస్తుంది, ఆయన ఆనందంగా ఉంటే భూమి ఫలాన్నిస్తుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు తెలియని అమాయకులు, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయని, పంటలు బాగా పండాయని, ఉత్పత్తి బాగా పెరిగిందని, ఆదాయాలు పెరిగిపోయాయని. ఎవరి వలన పెరిగాయి అనుకుంటున్నావురా ఓ బుద్ధిహీనుడా? వర్షం ఎవరి వలన కురిసిందనుకుంటున్నావు? పంట ఎవరి వలన పండిందనుకుంటున్నావు? నీ ఖజానా ఎవరి వలన నిండిందనుకుంటున్నావు? కృతజ్ఞత లేని కృతజ్ఞుడా, ఆలోచన చెయ్యి. నీకు కృతజ్ఞత లేదు. ఈ సంవత్సరం బాగుంది అంటున్నావు. ఎలా బాగుంది? ఎవరి వలన బాగుంది? ఎవరు సంతోషిస్తే సంవత్సరాలు బాగుంటాయి. ఎవరు ఆనందిస్తే నీ కాలం బాగుంటుంది. తెలియదు నీకు తెలియదు. క్యాలెండర్ మారితే కాదు, క్యాలెండర్కి ఏదో పేరు పెట్టితే కాదు, దేవుడు సంతోషిస్తే. క్యాలెండర్కి నువ్వేదో పేరు పెడితే, సంవత్సరానికి ఏదో పేరు పెడితే, నీవు కాలం బాగుంది అనుకుంటే, కాలం బాగోలేదు అనుకుంటే వాటంతట అవే వాటి ప్రకారం జరిగిపోతాయి అనుకుంటున్నావా? లేదు. దేవుడు సంతోషించాలి. దేవుడు కోపిస్తే ప్రకృతి గడగడలాడుతుంది. దేవుడు సంతోషిస్తే ప్రకృతి పరవశిస్తుంది, పులకిస్తుంది. అదే దైవ గ్రంథం సెలవిస్తుంది. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని బ్రతుకును పండించాలి అంటే, నీకు అనుకూలంగా ఉండాలంటే, నిన్ను సంతోషపరచాలంటే దేవుడు సంతోషంగా ఉండాలి. దేవుడు సంతోషంగా ఉండాలంటే నీవు ఆయనకు అనుకూలంగా బ్రతకాలి. నీ చుట్టూ ఉన్న ప్రకృతి కంపిస్తున్నది, నీ చుట్టూ ఉన్న ప్రకృతి నీకు కీడు చేస్తున్నది, నీకు నష్టమును తెచ్చిపెడుతుంది అనగానే నీవు ఆలోచన చేయాలి. దేవుడు కోపించాడు, దేవుడు కోపంతో ఉన్నాడంటే సరిదిద్దుకోవాలి, బ్రతుకును సరిదిద్దుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఈ ఆధారాలను నేను తెలుసుకోవాలి అనే కనీసపు జ్ఞానం నీకు ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, మరో ఉన్నతమైన మాట చూద్దామా? భూకంపమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్న మరొక అద్భుతమైనటువంటి ఆధారాన్ని చూద్దామా? ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ప్రపంచంలో ఎవరైనా భూకంపమును గురించి చెప్పారా? భూమి ఎందుకు కంపిస్తుందో సరైన ఆధారాన్ని ప్రపంచంలో ఎవరైనా ఇప్పటివరకు చెప్పారా? లేదు. అందుకే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడు, ఆయనే సదాకాలము రాజు, కన్న తండ్రి అయిన దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు. ఆయన కోపింపగా భూమి కంపించును, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. సహించగలరా? దేవుని కోపమును సహించగలరా? రెక్టర్ స్కేల్ అంటున్నారు, దానితో కొలుస్తున్నారు. 9.5 అంటే గడగడలాడిపోతారు, వేలకు వేలుగా పిట్టల్లా రాలిపోతారు. మీరు కట్టుకున్నటువంటి భవనాలలో మీరు శిథిలమైపోతారు, సమాధి అయిపోతారు. ఆలోచన చేయండి. జనములు ఆయన కోపమును సహింపలేవు. ఎందుకంటే ఆయన కోపము భూమిని కంపింపజేస్తుంది. భూమి మీద నీవున్నావు, నేనున్నాను, జనములున్నాయి, మనుషులున్నారు. జనములు ఆయన కోపమును సహింపలేవు. ఇప్పుడు మరి ఎవరిని గురించి ఆలోచన చేయాలి? ఎవరిని సంతోషింపజేసే కార్యక్రమాలలో ఉండాలి? ఎవరి జ్ఞానమును నేర్చుకోవాలి? ఎవరికి లోబడాలి? దేవునికి. సదాకాలము ఆయనే రాజు,
సదాకాలము ఆయనే రాజు, జీవము కలిగిన వాడు, జీవము కలిగిన వాడు, నిజమైన దేవుడు. కనుక ఆయన సంతోషిస్తే నీవు చక్కగా బ్రతకగలవు. ఆయన సంతోషించాలంటే నీవు దేవునికి లోబడి జీవించు. ఆయన కోపిస్తే నీ ప్రవర్తన బాగోక నిన్ను చక్కదిద్దడానికి, నిన్ను శిక్షించటానికి, నీ తోక కత్తిరించటానికి, నిన్ను అదుపులో పెట్టడానికి ఆయన ఒకవేళ కోపిస్తే భూమి కంపిస్తుంది, నీ చుట్టూ ఉన్న ప్రకృతి గడగడలాడిపోతుంది, నీ బ్రతుకు సజావుగా కొనసాగదు. కనుక ప్రియులైనటువంటి నా స్నేహితులారా, సోదర సోదరీమణులారా, ఆలోచన చేయండి. భూకంపమును గూర్చి లోకానికి తెలిసినది ఏమీ లేదు. వచ్చిన తర్వాత నష్టాన్ని అంచనా వేయడం తప్ప, వచ్చిన భూకంపం తీవ్రత ఎంతో తెలుసుకోవడం, నలుగురికి చెప్పడం తప్ప ఇంకేమీ తెలియదు. కానీ దేవుడు తెలియజేస్తున్న పాఠం చూసారా? దేవుని కోపాగ్నికి భూమి కంపిస్తుంది, భూమి కంపింపగా నీవు దానిని సహింపలేవు అని దేవుడు తెలియజేస్తున్నాడు. చివరిగా మరొక అద్భుతమైన మాట మనం చూసి ఈ వాక్య భాగాన్ని ఇంతటితో మనం నిలుపుదల చేద్దాం. తరువాత వచ్చే భాగంలో దీనికి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ మనం నేర్చుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అనగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఎలాగు జరిగించువాడు. ఆయన నిలువబడగా భూమి కంపించును. అప్పుడప్పుడు చూసారా, శాంతంగా కూర్చున్నవారు అప్పుడప్పుడు సడన్గా లేచి నించున్నారనుకోండి, అంటే వారి కోపం వచ్చిందని అర్థం. మన పరిభాషలోనికి వచ్చి చెబుతున్నాడు ఆయన నిలువబడగా భూమి కంపించును. కూర్చుని సడన్గా ఒకేసారి పైకి లేచారనుకోండి, ఉవ్వెత్తున లేచారనుకోండి, అంటే అర్థం ఏంటి? విపరీతమైన కోపంతో ఉన్నారని అర్థం. దేవుడు అలా నిలబడితే నిలబడేలా చేసేది ఎవరు? ఈ ప్రపంచ మానవాళి, వారి దుష్క్రియలు, దుశ్చేష్టలు, దేవునికి లోబడని బ్రతుకులు, దేవునికి ఎదురు తిరిగేటువంటి బ్రతుకులు. కనుక దేవుడు నిలువబడగా భూమి కంపించును. నీవు దేని దగ్గర నుండి అయితే సారమును తీసుకుంటున్నావో ఆ భూమి కంపిస్తుంది, వణికిపోతుంది. ఈ భూమిని చూస్తేనేమో నీకు అత్యంత మక్కువ, సెంటు భూమి అంటే మక్కువ, ఎకరం భూమి అంటే మక్కువ. కోట్లాది రూపాయలు ఈరోజు భూమి యొక్క విలువ. ఈ భూమి టోటల్గా భూమి అంతా ఎకరమో లేకపోతే 100 ఎకరాలు లేకపోతే 1000 ఎకరాలు కాదండి. ఒక చిన్న గ్రామమో పట్టణమో జిల్లావో రాష్ట్రమో దేశమో కాదండి. భూమంతా సముద్రాలతో కలిపి భూమంతా, పర్వతములతో కలిపి భూమంతా, గోళమంతా ఆయన నిలువబడగా కంపించేస్తుంది. ప్రకంపనలు మొదలైపోతున్నాయి ఆయన నిలువబడగా. విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత శక్తిమంతుడో, దైవశక్తి ముందు ఈ ప్రపంచంలో ఏ శక్తి పనికి రాదని, ప్రతి శక్తి తలదించాల్సిందేనని మొట్టమొదట నీవు గ్రహిస్తే ఆ శక్తికి నీవు లోబడే అవకాశం కలుగుతుంది. ఆ శక్తిని చిన్నచూపు చూస్తున్నావా? లోకమందున్నటువంటి చిన్న చిన్న శక్తులను పెద్ద శక్తులు అనుకుంటున్నావు, గొప్ప శక్తులు అనుకుంటున్నావు. ఒక సౌరశక్తికి నీవు తలదించుతావు, ఒక వాయుశక్తికి నీవు తలదించుతావు, ఒక జలశక్తికి నీవు తలదించుతావు, ఒక అగ్నిశక్తికి నీవు తలదించుతావు. ప్రకృతిలో ఇంకా జీవులలో అనేక వాటి ముందు తలదించే నీవు పరమశక్తి ముందు తలదించుకున్నావా? దైవశక్తి ముందు తలదించుకున్నావా? దైవశక్తి ఒకవేళ నిలబడితే ఈ భూమి ప్రకంపిస్తుందే. గిరులు తొలగిపోతున్నాయే, కొండలు తొలగిపోతున్నాయి, పర్వతములు తొలగిపోతున్నాయే. ఆయన ఉగ్రతకు, ఆయన కోపానికి నీవెందుకు చలించలేకపోతున్నావు? ఆయన మాటలకు నీవెందుకు వణకలేకున్నావు? ఆయన మాటలకు నీవెందుకు భయపడలేకున్నావు? ఆలోచించు. నీ జీవితమును దేవునికి అంకితం చేసుకో, నీ బ్రతుకును దేవునికి సమర్పించుకో. ఎందుకంటే ఆయన ఉన్నతమైన శక్తి, పరమశక్తి. ఆయనకు లోబడితే నీ బ్రతుకు పండుతుంది. ఆయనకు ఎదురు తిరిగితే, ఆయన మాట పట్టించుకోకపోతే నీ బ్రతుకు నాశనం అవుతుంది. దీని కొనసాగింపు వచ్చే పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం.
అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. తలలు వంచి కండ్లు మూసుకొని తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, సదాకాలము రాజుగా ఉన్నారు. మీరే నిజమైన దేవుడుగా ఉన్నారు, జీవము కలిగిన దేవుడుగా ఉన్నారు. నాయన, మిమ్మును తండ్రిగా కలిగినందుకు నాయన, మీరు తండ్రి అని ఆ విషయాన్ని మేము తెలుసుకునేలా క్రీస్తు ప్రభువు ద్వారా జ్ఞానమును మేము పొందినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సృష్టి అంతటిలో పరమశక్తి అయిన మీకు మేము భయపడి నాయన మీ చిత్తమును నెరవేర్చుట యందు ఆసక్తి కలిగి మీకు లోబడి వారముగా ఉండుటకు మాకు సహాయం చేయండి. ఎదురు తిరిగే మనస్సు మాలో ఏమాత్రం ఉండకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషింపజేసే జీవితం మాలో కనిపించులాగున తండ్రి, మా ప్రవర్తనను మీ ఎదుట సరిదిద్దుకునే భాగ్యం మాకు దయచేయండి. మీ మాటలు మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు మా బ్రతుకులను మీకు అనుకూలముగా మలుచుకొనగలుగు నిమిత్తం మీ కృపా సహాయములు మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దైవశక్తి అనేటువంటి కార్యక్రమంలో భూకంపం అనేటువంటి ఈ పాఠ్యాంశం మిగిలిన భాగం వచ్చే శుక్రవారం సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో ప్రసారం అవుతుంది. కనుక తప్పకుండా మీరు ఆ కార్యక్రమాన్ని వీక్షించి మిగిలిన పాఠ్యాంశాన్ని కూడా పూర్తిగా నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే రేపటి దినం శనివారం సిద్ధపాటు అనేటువంటి కార్యక్రమం మీకు ప్రసారం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆ విషయమై కూడా జాగ్రత్త కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు యొక్క కృప క్షేమం మీ అందరికీ తోడుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడైండునుగాక. ఆమేన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.